వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆంక్షలతో కూడిన అనుమతులు అయినా కూడా జైలు దగ్గర వెళ్ళి కలవని పరిస్థితి. అసలు ఏం జరిగింది నిన్న? అండ్ ఇంకో పక్క ఒక మహిళ పోలీస్ అధికారి పైన దాడి జరిగిందంటూ కేసులు కూడా పెట్టారు. సో ఇదే అంశం పైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో కృష్ణకుమారి గారు. మేడం నమస్తే. సో నిన్న కాదు, గత 2 రోజులు కూడా చూసాం. అనుమతులు నిరాకరిస్తారు, అనుమతి ఇస్తారు, ఇవ్వరు, ఇదంతా కూడా చూసాం. ఎండ్ ఆఫ్ ద డే అనుమతి ఇచ్చారు, కానీ వెళ్ళలేని పరిస్థితి, కలవలేని పరిస్థితి, జైలుకి వెళ్ళి. ఏంటి? ఇప్పుడు మనసు ఉంటే మార్గం ఉంటుందండి. నిజంగా వెళ్ళాలి అని ఉంటే గనక ఎలా వెళ్తే నేను వెళతాను. ఇప్పుడు నేను ఉన్నానండి, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి. వెళ్ళాలని డిసైడ్ అయ్యా. పలానా టైం లోపల వెళ్ళాలి అని ఉంది. 5 గంటలు జర్నీ పడుతుంది. ఈ 5 గంటల్లో నేను ఆ టైంకి కరెక్ట్గా ఇది మనం చేరాల్సిన సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని ఉందనుకోండి, నేను కాస్త బరువు తగ్గాలనుకున్నాను అనుకోండి, హైదరాబాద్ నుంచి నడకదారిన నడుచుకుంటా విజయవాడ వెళ్తా. లేదు ఇంకా పర్వాలేదు అంటే సైకిల్ మీద వెళ్తా. అది ఇది కాదంటే 2 వీలర్ మీద వెళ్తా. అది ఇది కాదంటే కారు మీద వెళ్తా. అది ఇది కాదంటే బస్సులో వెళ్తా. ఇవన్నీ కాదు, చాలా టైం తక్కువ ఉంది అంటే ఫ్లైట్లో వెళ్తా. అంటే నాకు చేరాల్సిన సమయం చాలా ఇంపార్టెంట్ అని అర్థం. నేను వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, వెళ్ళాల్సిన సమయం లోపల వెళ్ళటం కూడా అంతే ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుంది, సిద్ధన్న అద్దంకి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది. తెలుసా అండి మీకు సిద్ధన్న అద్దంకి స్టోరీ? రాత్రిపూట పడుకునే ముందు వాళ్ళ యజమాని చెప్పాడంటే ఆయన దగ్గర పనిచేసే అతనికి, అరే నువ్వు రేపు పొద్దున్నే కొంచెం పెందలాడి లేవాలి, ఎందుకంటే నువ్వు రేపు అద్దంకి వెళ్ళి రావాలి అని చెప్పాడంట. ఇప్పుడు పెందలాడి లేసి వచ్చి తెలివి బుర్ర ఉన్నవాడైతే ఏం చేస్తాడు, రెడీ అయ్యి వచ్చాను సార్, ఏం చేయాలి, అద్దంకి వెళ్ళి ఎవరిని కలవాలి, ఏంటి అని ప్లాన్ ఏంటి అని అడుగుతాడు. అయితే మనోడు చాలా తెలివైనోడు, సార్ దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకున్నాడు. ఉపలాటం కొద్దీ అద్దంకి వెళ్ళాడు, వచ్చేసాడు. ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వచ్చాడు అంటే ఆన్సర్ లేదు అక్కడ. అట్లనే జగన్మోహన్ రెడ్డి నిన్న సిద్ధన్న అద్దంకి వెళ్ళి వచ్చినట్టు చేశాడు. అసలు ఎందుకంటే వెళ్ళాడు, అసలుకి అలా ఎందుకు అనుకోవాలి అంటే ఒక ప్లాన్ ఉంది కాబట్టి త్వరగా బయలుదేరారు. కానీ అక్కడ కాన్వాయ్ ఉండొద్దు అంటే కాన్వాయ్ లేకుండానే వచ్చాడు. అండ్ ఎర్లీగా రావాలి అండ్ అక్కడ కాసేపు ఉండి తర్వాత అప్పలరాజు గారిని వెళ్ళి కలవాలి అనేది ఒక ప్లాన్. సో అందుకనే ఒక బస్ పెట్టడం, ఏర్పాట్లు చేయడం అవన్నీ చేశారు. కానీ అక్కడ జనాలు ఎక్కువ గుమ్మిగూడారని కూడా అనుకోవచ్చు కదా. లేదండి, గంట వైజాగ్ నుంచి ఆకువిడో ఏదో ఉంది కదా ప్లేసు, అక్కడికి వెళ్ళటానికి గంట కరెక్ట్గా. ఓ పక్క ఆల్రెడీ కొంతమంది ముందు అక్కడికి చేరిపోయారు జైలు దగ్గరికి. ప్రెస్ కూడా వచ్చేసింది, ఫోన్ కూడా చేశారు, సార్ 4:30 వరకే సమయం, మీరు వచ్చేయండి అంటే. అసలు అక్కడ ఆయన వెళ్ళింది అతన్ని పరామర్శించాలని కాదు, బల ప్రదర్శన చెయ్యాలని, ఒక వీధి పోరాటం చెయ్యాలి అని. బస్తీ మీద సవాల్ అని చెప్పి వీధి పోరాటాలకు దిగుతూ ఉంటారు కొంతమంది. ఎక్కడ పోరాటం చేయాలో తెలియక వీధి పోరాటం చేస్తూ ఉంటారు. అదేమంటే నేను చెప్పా కదా, సిద్ధన్న అద్దంకి వెళ్ళి వచ్చినట్టు పోరాటం చేయాలి. నాకైతే చూస్తే ఇలాగే అనిపించింది. కాసేపు మీరు అన్నట్టే వీధి పోరాటం చేయాలని జగన్ అనుకున్నారు, యాక్షన్ ప్లాన్ అనుకుందాం. మరి అక్కడికి వచ్చిన తర్వాత జైలు దగ్గర అదే కదా ఆయన చేయాలి, కానీ అది చేయలేదు. చేయకుండా అక్కడ ప్రెస్ ని అడ్రస్ చేసి వెళ్ళిపోయారు కదా. మరి అక్కడ పోరాటం ఎక్కడ ఉందండి? ఇప్పుడు ఈ వస్తున్న దారిలో జరిగిందంతా ఏంటి? ఇప్పుడు వస్తున్నప్పుడు దారిలో మీరు ఇందాక పోలీసు ఆమెని ఇబ్బంది పెట్టారన్నారు కదా, ఏంటి మరి అది? ఇవన్నీ అవసరమా? కానీ కావాలంటే చెయ్యొచ్చు, చేయకూడదని ఎవరు అనట్లా. ఫస్ట్ మీరు వచ్చింది ఎందుకు, అతన్ని అప్పలరాజును ములాఖత్తులో కనిపించి అతనికి ధైర్యం చెప్పటం కోసం. నువ్వు ఫస్ట్ అక్కడికి వచ్చేసేసి అక్కడి నుంచి రిటర్న్లో కూడా చేసుకోవచ్చు కదా. పనిమాల అభివాదాలు చేసుకుంటా, ఆలింగనాలు చేసుకుంటా, నుదుటి మీద ముద్దులు పెట్టుకుంటా, అవసరమైతే తగాదాలు పడుకుంటా. ఒక ప్రతిపక్ష నాయకుడు చేయాల్సిన పనులు ఇవి. పైగా నువ్వు వచ్చింది ఎవరిని చూడటానికి వచ్చా?
నీ పార్టీ నాయకుడు అయితే కావచ్చు. అతను చేసింది ఏంటి? తన కొడుకుని రక్షించడానికి ఒక వ్యూహం పన్నాడు. చేయొచ్చునా అది? చేయొచ్చునా చెప్పండి? ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి అతను కొడుకుని రక్షించుకోవటానికి చేసింది మొత్తం బహిరంగం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎట్లా అయితే షకీల్ చేశాడో, బోధన్ ఎమ్మెల్యే, అదే పని నువ్వు చేశావు. ఇప్పుడు షకీల్ ఒక రకంగా ఏదో ఒక రోజుకి దుబాయ్లో దాచిపెట్టిన కొడుకుని పోలీసులకు అప్పగించాల్సి వచ్చింది కదా, అది తప్పలేదు కదా. కార్ యాక్సిడెంట్ విషయంలో సేమ్ సీను అక్కడ కూడా. అయితే ఇక్కడ ఇప్పుడు ఒకటి ఏంటంటే వ్రతం చెడ్డ ఫలం. వేలాది మంది కార్యకర్తలు ఎలా ఆపగలుగుతాడు? కాదండి, మనసుంటే మార్గం ఉంటది. అసలు కావాలని అంతమందిని ఇప్పుడు ఆపకుండా వెళ్ళిపోతే ఎవరన్నా రోడ్లకు అడ్డంగా పడుకున్నారండి ఆయనకి? ఎవరన్నా? ఆయనకి ఒకటే, ఈ కారణంతో ఆయన రోడ్డు మీదకి వచ్చాడు కాబట్టి నేనేంటో చూపించాలి అనుకున్నాడు, చూపించాడు. అందులో సక్సెస్ అయ్యారు. అసలు ఎందుకు అక్కడ దాకా వెళ్ళటం? ఇప్పుడు టైం అయిపోతుందని తెలిసినప్పుడు అక్కడ దాకా వెళ్ళటం ఎందుకు మరి? అంటే ఇప్పుడు ఈయన ఏం ఊహించుకుని ఉంటాడు? ఆయన 4:30 అయినా సరే, ములాఖత్ టైం అయిపోయినా సరే, ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వచ్చాడు అంటే జైలు నిబంధనలు కూడా పక్కన పెట్టేసేసి తొంగలో దొక్కేసేసి ఈయనకి సీదిరప్పలరాజును చూపిస్తారు అని అనుకుని ఉంటాడు. బహుశా ఈయన పార్టీ అధికారంలో ఉంటే ఆ పని జరిగి ఉండేదేమో. ఈయన అధికార పార్టీ కాదు కదా. అంటే ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు అలా చేయరు అని నేనేమి వాళ్ళ కితాబులు ఇవ్వాలని చూడట్లేదు, వాళ్ళ పైన గ్యారంటీ అని నేనేం చెప్పట్లేదు. కానీ ఈయన అధికార పార్టీ వాళ్ళే ఉంటే జైలు వరకు వెళ్లే పరిస్థితి ఉండదు కదా. ఒక్కోసారి వెళ్తారులేండి అధికార పక్షం వాళ్ళు. అసలు నేను మాట వరుసగా చెప్తున్నా, అధికార పక్షం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఎవరన్నా ఉన్నారనుకోండి జైల్లో, చూడటానికి వెళ్ళాలి అంటే నిబంధనలు ఉంటాయా? ఇప్పుడు మనం చూస్తుంటాము జైళ్లలో స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తారు డబ్బులు ఉన్నోళ్ళు. పేదోళ్ళే అక్కడ కష్టం పడేది, డబ్బులు ఉన్నోళ్ళు ఎవరు అక్కడ కష్టపడరు. వాళ్ళకి ఏం కావాలంటే ఆఖరికి జైల్లో గుట్కా ప్యాకెట్లు దానికి మించే దొరుకుతున్నాయి కదా. అదే కదా, గుట్కాకి మించి దొరుకుతున్నాయి. అవన్నీ ఎట్లా వస్తున్నాయండి మరి? అందుకని ఏంటి అంటే జైళ్ళు ఏదో చాలా అసలు అవినీతి లేకపోకుండా అసలు నియమ నిబంధనల ప్రకారం అంతా పర్ఫెక్ట్గా జరుగుతుందని నేనేం చెప్పాలనుకోవట్లా. ఇతను ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఇతను పప్పులు ఎట్టా ఉడుకుతాయి? అక్కడ ఉడకవు. అట్లాంటప్పుడు చేయాల్సిందేంటి? నువ్వు ఇన్ టైంలో అక్కడికి రావాలి నిజంగా సీదిరప్పలరాజుని పలకరించాలి అంటే. అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఈ అశేష జనవాహిని జగన్మోహన్ రెడ్డి గారి కోసం చూడ్డానికని వస్తే ఈ సందట్లో ఆయన అడుగు ముందు వేయలేక ఆఖరికి జైల్లో ఉన్న సీదిరప్పలరాజును కూడా ఆయన కలవలేకపోయారు అంటే ఇప్పుడు వైసీపీ పార్టీకి ఎంత ఏమంటారు ప్రజాదరణ ఉంది. జనాలు స్వాగతం పలికేస్తున్నారు. వాస్తవం కదా. అంటే ఎక్కడ బయటకు వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ అంత క్రౌడ్, అది వాస్తవం కదా. ఏమండి ఇవాళ క్రౌడ్ గురించి నా నోటితో మీరు అన్నీ చెప్పించాలని చూడకండి. ఇవాళ ఒకే రోజు ఒక మనిషి 3 పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాడు. పొద్దున ఒక కార్యక్రమం, మధ్యాహ్నం ఒక కార్యక్రమం, సాయంత్రం ఒక కార్యక్రమం. కండువాలు మారతాయి తప్పితే మనుషులు మారరు. ఇవాళ డబ్బులతోటి జన సమీకరణలు జరుగుతున్నాయి. స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ. కాకపోతే జిల్లా నాయకులు ఉంటారు, వీళ్ళకి మళ్ళీ ఎంతో కొంత అభిమానులు. నేను అసలు మొత్తం వైసీపీ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని నేనేం చెప్పట్లా, ఎంతో కొంతమంది ఉంటారు. కానీ ఆ ఉన్న వాళ్ళకి సర్ది చెప్పుకుని నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అని చెప్పి, అదే ఈయన ఏదన్నా విదేశీ పర్యటనకి వెళ్తున్నారండి, ఫ్లైట్ టైం అయిపోతుంది, ఇంత తాపిక చేస్తారా చెప్పండి? చేస్తారా? కష్టం, చేయరు. ఎందుకంటే వాళ్ళు ఫ్లైట్ ఎక్కాలి. అందుకని ఈయన ముందు సీదిరప్పలరాజు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు,
దాని గురించి పెద్ద ఆలోచించే విషయంలో ఆయన ఏం ఉండడు. ఎందుకంటే ఏమో చిన్నపిల్లోడు, పాపం చిన్నపిల్లోడు, ఏదో తెలియక తప్పు చేశాడు, ఏదో ఎమ్మెల్సీ పాపం చిన్నోడు, డ్రైవర్ మీద ఏదో కోపం వచ్చింది, ఓ దెబ్బ కొడితే చచ్చిపోయాడు, ఏదో పాపం అని చూపించే ఉదారత ఏదైతే ఉందో, ఇవన్నీ ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కాదు, చేయాల్సిన పనులు కాదు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఏ పార్టీ వాళ్ళైనా పొరపాటు చేయొచ్చు, చేయరని నేను అనట్లా. మనుషులు అన్నాక రాజకీయ పార్టీలో మామూలు వాళ్ళు ఎట్లా పొరపాట్లు చేస్తారు, రాజకీయ నాయకులు కూడా పొరపాట్లు చేస్తారు, కార్యకర్తలు పొరపాట్లు చేస్తారు, ఎమ్మెల్యేలు పొరపాటు చేస్తారు. కాకపోతే పొరపాటు చేశాక దాన్ని ఎలా సరిదిద్దుకున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ సరిదిద్దుకునే విషయంలోనే బుర్ర బుద్ధి చూపించట్లేదు అనేది ఖచ్చితంగా వాస్తవం ఇది కదా. అయితే ఆ రోజు అప్పటికప్పుడు సీదిరి అప్పలరాజు కొడుకుని అప్పగించుంటే ఇప్పుడు ఎలాగో కొడుకు జైల్లో ఉన్నాడు, కొడుకుతో పాటు తండ్రి కూడా జైల్లో ఉన్నాడు, నీ డ్రైవర్ కూడా జైల్లో ఉన్నాడు. ఈ మొత్తం దీనికి ఫుల్ స్టాప్ పెట్టి జరిగింది జరిగినట్టుగా ఉన్నట్టుగా ఉంటే అయిపోయి ఉండేది కదా. ఎందుకు చేసుకున్నట్లు? ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మేము ఏమైనా చేయగలమనే ధీమాతో చేసే పనులు ఇవన్నీ. ఎవ్వరు కూడా కావాలని యాక్సిడెంట్ చేయరండి, పొరపాటునే జరుగుతుంది. పైగా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనిషి చనిపోయినప్పటికీ కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఏంటంటే అసలు ఆ మనిషి ఎలా ఉన్నాడు, దెబ్బలు తగిలినాయా, మనం బండి ఆపి హ్యూమానిటీ గ్రౌండ్స్ చూపించుంటే గనక, అరే నా వల్ల ఒక మనిషి పడిపోయాడే, చనిపోయాడని తెలియదుగా నీకు, అప్పటికే పడిపోయాడే, ఆ మనిషిని గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లారనుకోండి. ఇప్పుడు మోటారు వాహనాల చట్టం ప్రకారం లారీలు వాళ్ళకి కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పారిపోకుండా, అలా చెయ్యకపోతే మీ లైసెన్స్ రద్దు చేస్తామని కూడా చెప్తున్నారు, క్రిమినల్ కేసు పెడతామని చెప్తున్నారు. అలాంటిది నువ్వు ఒక చట్టం తెలిసిన మనిషిగా నువ్వెందుకు చేయలేకపోయావు ఆ పని? సరే ఇవన్నీ అయిపోయినాయి, యథా రాజా తథా ప్రజ, నీ అధినాయకుడు అలానే ఉన్నాడు, మీరు అట్లాగే ఉన్నారు. కానీ సీదిరి అప్పలరాజు ఎందుకు జైలుకి వెళ్ళాడు అనే దానికంటే కూడా ఈ నిన్న జగన్మోహన్ రెడ్డి నడిపిన హైడ్రామానే ఇవాళ చాలా పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. థ్యాంక్ యూ.